వెల్కమ్ టు మా గల్ఫ్. ప్రతిరోజు 6 దేశాల వార్తలు అందించబడతాయి. యూఏఈ నుంచి ఇరాన్ కు నిధులు బదిలీ చేసినట్లుగా కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలను యూఏఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ముఖ్యంగా $3 బిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల బదిలీకి సంబంధించిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని స్పష్టం చేసింది. ఈ మేరకు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో ఇరాన్ కు చెందిన ఎలాంటి స్తంభింపజేసిన నిధులు విడుదల కాలేదు అని, బదిలీ చేయలేదు అని, అలాంటి లావాదేవీలకు యూఏఈ ఎలాంటి సౌకర్యం కల్పించలేదు అని పేర్కొంది. ఇరాన్ కు భారీ మొత్తంలో నిధులు తరలించారు అనే వార్తలలో ఎలాంటి ఆధారాలు లేవు అని విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవి అని, వాస్తవాలకు విరుద్ధము అని స్పష్టం చేసింది. అదేవిధంగా వార్తా సంస్థల బాధ్యతాయుతంగా వ్యవహరించారు అని, అధికారిక వనరుల నుంచి సమాచారం సేకరించి మాత్రమే వార్తలను ప్రచురించాలి అని యూఏఈ సూచించింది. ధృవీకరించని సమాచారం, నిరాధార ఆరోపణలను ప్రచారం చేయకుండా మీడియా సంస్థలు జాగ్రత్త వహించాలి అని విదేశాంగ మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో యూఏఈ తన ఆర్థిక వ్యవస్థ పారదర్శకత, అంతర్జాతీయ నిబంధనల పట్ల కట్టుబడి ఉన్నట్లుగా మరోసారి పునరుద్ఘాటించింది. నాటో సెక్రటరీ జనరల్ జేవియర్ కలోమినాతో బహ్రెయిన్ రక్షణ వ్యవహారాల మంత్రి లెఫ్టినెంట్ జనరల్ అబ్దుల్లా బిన్ హసన్ ఆల్ నొమయి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బహ్రెయిన్, నాటో మధ్య సంబంధాలను బలోపేతం చేసే మార్గాలపై సమీక్షించారు. ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక సంబంధాలను, అలాగే పరస్పర ఆసక్తిగా ఉన్న రంగాలతో సహకారాన్ని మరింత పెంపొందించే అవకాశాలపై దృష్టి సారించారు. ఇరుపక్షాల ఉమ్మడి లక్ష్యాలకు మద్దతుగా భవిష్యత్తులో సమన్వయంతో కలిసి పనిచేయాలి అని నిర్ణయించినట్లుగా బహ్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రాణాలను కాపాడుకోవడంలో, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో రక్తదానం కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మానవతా సహాయం మరియు స్వచ్ఛంద సేవ అత్యున్నత రూపాలలో ఒకటి. ఒమన్ కమ్యూనిటీ సభ్యుల మధ్య మానవతా మరియు సామాజిక బంధాలను బలపరుస్తుంది. ప్రతి సంవత్సరం జూన్ 14వ తేదీన జరుపుకునే ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని ఒమన్ సుల్తానేట్ లో ఘనంగా నిర్వహిస్తారు. ఒమన్ లో రక్తదానంపై సమాజంలో అవగాహన గణనీయంగా పెరిగింది అని హెమటాలజీ మరియు రక్త మార్పిడిలో సీనియర్ కన్సల్టెంట్ మరియు బ్లడ్ బ్యాంకింగ్ సర్వీసెస్ విభాగాధిపతి డాక్టర్ ఖలీద్ బిన్ సయీద్ అల్ హబ్సీ తెలిపారు. ఇక బౌషర్లోని బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ విభాగం 2020 మరియు 2025 మధ్య సేకరించిన రక్త యూనిట్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలను నమోదు చేసింది అని తెలిపారు. ఇది 28,613 యూనిట్ల నుంచి 42,023 యూనిట్లకు పెరిగింది అని పేర్కొన్నారు. ఇది కొనసాగుతున్న అవగాహన, ప్రచారాల సానుకూల ప్రభావాన్ని మరియు విజయాన్ని ప్రతిబింబిస్తుంది అని తెలిపారు. క్రమం తప్పకుండా రక్తదానం చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది అని అన్నారు. నిబద్ధత కలిగిన పలువురు దాతలను ఏటా సత్కరిస్తున్నట్లుగా ఆయన పేర్కొన్నారు. చాలా మంది దాతలు 50కి పైగా రక్తం లేదా ప్లేట్లెట్ దానాలు చేసిన రికార్డులను కలిగి ఉన్నారు అని, మరికొందరు 300 దానాలకు చేరువయ్యే అవకాశం ఉంది అని డాక్టర్ అలీ హబ్సీ వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో దాతలు ఒక కీలకమైన భద్రతా వలయంగా పనిచేయాలి అని, ఎందుకు అంటే అత్యవసర విజ్ఞప్తులకు తరచుగా వారే మొదట స్పందిస్తారు అని ఆయన వెల్లడించారు. ఇక ఓమన్ అంతటా బ్లడ్ కు డిమాండ్ గణనీయంగా మరియు నిరంతరము కొనసాగుతుంది అని అన్నారు. బ్లడ్ బ్యాంక్ సర్వీసెస్ విభాగం మస్కట్ గవర్నరేట్ లోని ఆరోగ్య సంరక్షణ సంస్థల అవసరాలను తీర్చడానికి బాధ్యతగా వ్యవహరిస్తుంది అని, కొన్నిసార్లు ఇతర గవర్నరేట్ కూడా మద్దతును ఇస్తుంది అని పేర్కొన్నారు. రోగులను నిరంతరాయ చికిత్సా సేవలను అందించడానికి ప్రతి నెల 4,000 యూనిట్లకు పైగా రక్తం సరఫరా చేయబడుతుంది అని అన్నారు. రక్తదానం అనేది పూర్తిగా సురక్షితమైన ప్రక్రియ అని డాక్టర్ అలీ హబ్సీ స్పష్టం చేశారు. రక్తదానం వలన దాతలకు కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వీటిలో గుండె సంబంధిత ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని, శరీరంలో అధికంగా ఉన్న ఐరన్ స్థాయిలను తగ్గించడంతో పాటు ధమనులపై కూడా ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించి హానికరమైన కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది అని అన్నారు. రక్తదానం ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి మరియు జీవక్రియ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడుతుంది అని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయని వెల్లడించారు. ఇక ఇదే క్రమం తప్పకుండా రక్తదానం చేస్తే వారి రక్తనాళాలలో జన్యుపరమైన మార్పులు కనిపిస్తాయి అని, ఇవి క్యాన్సర్ సంబంధిత ఉత్పత్తులను రక్షించడంలో సహాయపడతాయి అని ఇటీవల ఒక అధ్యయనం పేర్కొన్నట్టుగా వెల్లడించారు.
సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలను నియంత్రించే కొత్త ట్రాఫిక్ నిబంధనలను సౌదీ అరేబియా ప్రవేశపెట్టింది. యజమానులు మరియు ఆపరేటర్లకు చట్టపరమైన బాధ్యతలను నిర్ధారిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దుల్ అజీజ్ బిన్ సౌద్ బిన్ నైఫ్ ఈ సవరణకు ఆమోదం తెలిపారు. మానవ ప్రమేయం లేకుండా పనిచేయగల వాహనాలకు సంబంధించిన ట్రాఫిక్ చట్టం నిబంధనలకు కొత్తగా మరికొన్ని నిబంధనలు జోడించింది అన్నారు. వాహనం రిజిస్ట్రేషన్ కు సంబంధించి కొత్త నిబంధనల ప్రకారం సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాన్ని రిజిస్టర్ చేయించుకోవాలని, యజమానులు వాహనం ట్రాఫిక్ రికార్డులను రద్దు చేయడానికి ముందుగా సంబంధిత అధికారి నుంచి అనుమతి పొందాలి అని తెలిపారు. ఈ సవరణలు పూర్తి స్వయం ప్రతిపత్తి గల వాహనాలకు సంప్రదాయ డ్రైవింగ్ అనుమతి నిబంధనల నుంచి మినహాయింపునిస్తాయి అని అన్నారు. ఇక మానవ ప్రమేయం లేకుండా కదులుతున్న వాహనాలకు సంప్రదాయ డ్రైవర్ అనుమతి అవసరాలు వర్తించవు అని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యజమానులు చట్టపరమైన బాధ్యత అప్డేట్ చేసిన నిబంధనలు ట్రాఫిక్ నియమాలను పాటించాల్సిన బాధ్యతను స్పష్టం చేశాయి. మానవ పర్యవేక్షణ అవసరమయ్యే సెల్ఫ్ డ్రైవింగ్ గల వాహనాల విషయంలో కూడా వాహనం నడుస్తున్నప్పుడు డ్రైవర్లు వర్తించే ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి అని, మానవ ప్రమేయం లేకుండా పనిచేసే పూర్తి స్వయం ప్రతిపత్తి గల వాహనాలకు చట్టపరమైన బాధ్యత వాహన యజమానిపై ఉంటుంది అని అన్నారు. చట్టం ప్రకారం వారే జవాబుదారీగా పరిగణించబడతారు అని పేర్కొన్నారు. ఇక ట్రాఫిక్ ఉల్లంఘన మరియు ప్రమాదాలు అదనపు సవరణల ప్రకారం పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ గల వాహనాల యజమానులు రోడ్లు, గుర్తులు, ట్రాఫిక్ సిగ్నల్స్ మరియు రిఫ్లెక్టర్లకు సంబంధించి కూడా నిబంధనలను, అలాగే అత్యవసర వాహనాలు మరియు అధికార కాన్వాయ్లకు ప్రాధాన్యత ఇచ్చే నియమాలను తప్పనిసరిగా పాటించాలి అని పేర్కొన్నారు. ఈ నిబంధనలు ప్రమాదాలకు సంబంధించిన బాధ్యులను మరియు ట్రాఫిక్ ఉల్లంఘనకు విధించే విధంగా జరిమానాలను కూడా పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ గల వాహన యజమానులకు వర్తిస్తాయని చెప్పారు. ఈ నిబంధనల పరిధిలోకి వచ్చే ట్రాఫిక్ నేరాలలో సౌదీ ట్రాఫిక్ చట్టాల ప్రకారం విధించే జరిమానాలు, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం మరియు ఇతర శిక్షణలు ఉంటాయని తెలిపారు. మానవ డ్రైవర్ ఉన్నా లేకపోయినా స్వతంత్రంగా డ్రైవింగ్ నిర్ణయాలు తీసుకోగల సామర్థ్యం ఉన్న సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాల కార్యకలాపాలపై కూడా సులభతరం చేయటమే ఈ సవరణ ఉద్దేశము అని జనరల్ డైరెక్టర్ ఆఫ్ ట్రాఫిక్ తెలిపింది. ఈ మార్పులు రహదారి భద్రతను బలోపేతం చేస్తాయి అని, ప్రాణాలను, ఆస్తులను కాపాడుతాయని పేర్కొన్నారు. అలాగే స్మార్ట్ మొబిలిటీ టెక్నాలజీలోని పురోగతికి అనుగుణంగా సౌదీ అరేబియా ట్రాఫిక్ వ్యవస్థ ఉండేలా చూస్తాము అని అధికారులు తెలిపారు. సెల్ఫ్ డ్రైవింగ్ వాహనాలు తమ పరిసరాలను రియల్ టైంలో విశ్లేషించి సురక్షితంగా ప్రయాణించడానికి ఏఐ కెమెరాలు, రాడార్ మరియు LIDAR సెన్సార్లపై ఆధారపడతాయి అన్నారు. ఈ సాంకేతికత డ్రైవర్ సహాయక వ్యవస్థల నుంచి మొదలుకొని డ్రైవర్ లేకుండా పనిచేయగల పూర్తి సెల్ఫ్ డ్రైవింగ్ గల వాహనాల వరకు విస్తరించి ఉంటుంది అని నిపుణులు పేర్కొన్నారు. ఖాతార్లో విద్యా మరియు ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖల సహకారంతో ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ జనవరి నుంచి మే వరకు ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్య ప్రచార కార్యక్రమాన్ని అమలు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక, ప్రిపరేటరీ మరియు సెకండరీ విద్యాదశలోని 54 పాఠశాలల్లో అనేక రకాల కార్యకలాపాలను నిర్వహించింది. అలాగే ఇందులో తల్లిదండ్రుల కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు ఉన్నాయి. ఇలాంటి కార్యక్రమాలు జీవన నాణ్యతను మెరుగుపరచడానికి మరియు సమాజ ఆరోగ్యాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది అని ప్రజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ డైరెక్టర్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ అహ్మద్ తెలిపారు. ఇక విద్యార్థులకు శిక్షణ, ఉపాధ్యాయుల సామర్థ్యాన్ని పెంపొందించడము మరియు అర్హత కలిగిన కౌన్సిలర్లను అందించడం ద్వారా సురక్షితమైన మరియు సహాయకరమైన విద్యా వాతావరణం కల్పించడంపై దృష్టి సారిస్తుంది అని తెలిపారు. వివిధ విద్యాదశల్లోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను కవర్ చేసే వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది అని పేర్కొన్నారు. మానసిక ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించడం, మానసిక మరియు సామాజిక మార్గదర్శకత్వం అందించడంపై ఉపాధ్యాయులకు ప్రత్యేకమైన వర్క్ షాపుల ద్వారా శిక్షణ ఇస్తున్నట్టుగా వెల్లడించారు. అలాగే పిల్లల మానసిక ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం మరియు వారిలో ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి పాఠశాలల్లో తల్లిదండ్రుల కోసం వర్క్ షాపులు నిర్వహించినట్టుగా వెల్లడించారు. ప్రపంచ రక్తదానాల దినోత్సవం సందర్భంగా కువైట్ లోని భారత రాయబార కార్యాలయం, బ్లడ్ డోనర్స్ కేరళ మరియు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా డాక్టర్స్ సహకారంతో ఆధాన్ హాస్పిటల్లో రక్తదాన శిబిరాన్ని నిర్వహించింది. కువైట్ లోని భారత రాయబారి పరిమిత త్రిపాఠి మరియు అల్ అహ్మద్ గవర్నర్ కు షేక్ మహమ్మద్ కు సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వయంగా రక్తదానం చేసి ఈ మానవతా కార్యక్రమానికి తమ మద్దతును తెలియజేశారు. ఈ రక్తదాన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. 500 మందికి పైగా ప్రజలు బ్లడ్ డొనేషన్ చేసేందుకు తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 200 మందికి పైగా రక్తదానం చేశారు. ఇది భారత్ మరియు కువైట్ మధ్య ప్రజల మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలకు బలోపేతం చేయటమే కాకుండా ప్రజా సంక్షేమ కార్యక్రమాలను భారతీయ
సమాజం అందిస్తున్న నిరంతర సహకారాన్ని చాటి చెప్పేందుకని భక్తులు ప్రశంసలు కురిపించారు.